వివో స్టోరీస్ తెలుగు కథ. మంచి దొంగ కథ. బుచ్చిబాబు నీరసంగా వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చాడు. అతడి వాలకం చూడగానే వాళ్ళ మామయ్యకి అర్థమైపోయింది. రాబోయే అల్లుడు, ఏమిటి నీరసంగా మొహం పెట్టావు, మళ్ళీ గొడవలా అన్నాడు వాళ్ళ మామయ్య జగన్నాథ్. ఏం చెప్తాం మామయ్య, ఈ బాధలు భరించలేకపోతున్నాం అనుకో అన్నాడు బుచ్చిబాబు. నేను పడే బాధలతో పోలిస్తే నీవు కూడా ఒక బాధలేనట్రా. పెళ్ళాలు అలాగే అంటారా, మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి, అన్నీ ఎక్కడ పట్టించుకుని కూర్చుంటాం అన్నాడు జగన్నాథ్. ఎలా వదిలేస్తాం మామయ్య, రోజు మాటలతో హింసిస్తుంటే అన్నాడు బుచ్చిబాబు. ఒరే, నేను పడ్డ హింసలతో పోలిస్తే నువ్వు పడుతున్నవి కూడా హింసలేనట్రా. ఆ ప్లేసులో మరొకడుంటే ఉంటే అతన్ని చంపేసేవాడా? కాదురా, వాడే భరించలేక చచ్చేవాడు. సహనమే పురుషుడికి అలంకారం, తెలుసుకో. సిగ్గే స్త్రీలకు సింగారం అనే మాట విన్నాను గాని సహనమే పురుషుడికి అలంకారం అని కొత్తగా నీ నోటి నుండే వింటున్నాను. ఆ అలంకారం నాకు వద్దులే మామయ్య అన్నాడు బుచ్చిబాబు. ఇంతకీ ఈ గొడవకి కారణం ఏంటంటే, బుచ్చిబాబు కూరలకు వెళ్ళి డబ్బులిచ్చి వంకాయలు బెండకాయలు సంచిలో వేసుకోవడం మర్చిపోయి అక్కడే వదిలేసి వచ్చేశాడు. భార్య మీనాక్షి అతడు మతిమరుపు మనిషి అంటూ ఒకటే నసపెట్టి దుమ్మెత్తి పోస్తోంది. ఆ తిట్లదన్నక వినలేక మామగారి ఇంటికి వచ్చి మొరపెట్టుకున్నాడు బుచ్చిబాబు. ఏమిటి అల్లుడు, సింగారం అలంకారం అంటున్నావు? అమ్మాయికి ఏమైనా నగలుకుంటున్నావా అంటూ కాఫీ పట్టుకొచ్చింది అత్తగారు కాంతం. అబ్బే, అలాంటిదేం లేదు అత్తయ్య గారు అన్నాడు పుసుక్కన బుచ్చిబాబు. అవునవును, నువ్వెప్పుడు కొనాలి గనక ఏదో మా అమాయకత్వం కొద్దీ అడుగుతాం గాని మీ మగాళ్ళు మా ఇష్టాయిష్టాలు పట్టించుకునేటప్పుడు అంటూ జగన్నాథం వైపు ఓ చూపు చూసింది కాంతమ్మ. ఇది బాగుంది, ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు అన్నాడు జగన్నాథం. ఒప్పుకున్నారు కదా మీరు మంగళం అని, అంతా నా కర్మ అంటూ రుసరుస లోపలికి వెళ్ళిపోయింది కాంతమ్మ. మంగళం అంటే ఏమిటి మామయ్య అని అడిగాడు బుచ్చిబాబు. మంగళం అంటే వేపుడు వేయించుకునే కుండమూకుడురా. చూసావా మీ అత్తయ్య నన్ను ఎలా వేచుకు తింటోందో అన్నాడు జగన్నాథం. విన్నాను మామా, విన్నాను. ఇచ్చిన మర్యాద తక్కువయే కాక జగచ్చరిత పరాక్రమవంతులైన మా మగవారినే తోలనాడుచుంటది కదా ఈ మగువలు. ఎంత మదమెంత కావరమెంత పొగరు అంటూ ఇంకా ఏదో అనబోయాడు. రే, ఇలాంటి డైలాగు ఎక్కడో విన్నట్టుందిరా అంటూ ఆలోచిస్తూ తలపైకెత్తాడు జగన్నాథం. ఎక్కడో కాదులే మామయ్య, మాయాబజార్ సినిమాలో ఘటోద్గతుడు ఎస్వి రంగారావు డైలాగ్. విన్నాను మాట, విన్నాను. ఇచ్చిన మాట తప్పుటేగాక పుచ్చగౌరవుల బొట్టు కలుపుకొని జగచ్చరిత పరాక్రమవంతులైన మాసరతులనే పూర్ణాడులారు కూడా జ్ఞానమును. ఎంత మదమెంత కావాలమెంత పొగరు. గుర్తొచ్చింది. బాగా చెప్పావురా, నీలో మంచి రైటర్ ఉన్నాడు స్మి అన్నాడు మామయ్య జగన్. నువ్వు ఊరుకో మామయ్య, నేను చేస్తున్న పనే అది అన్నాడు బుచ్చిబాబు. ఓ అవును కదూ, మర్చిపోయాను. అవునరా, ఇప్పుడు నీ సీరియల్ కథల్లో విలన్ని ఆడవాళ్ళనే పెడతానే అడిగాడు జగన్. పెళ్లికి ముందు విలన్లుగా మగాళ్ళని పెట్టి రాసేవాడిన మామయ్య, పెళ్ళయ్యాకే ఇలా అన్నాడు బాధగా మోహన్ రెడ్డి. అంతే కదూ, నీ అనుభవాన్ని రంగరించి రాస్తున్నావన్నమాట. అందుకే హిట్ అయి వస్తున్నాయి ఆ కథలు అని నవ్వాడు జగన్నాథ్. సరే మామయ్య, ఇంకింటికి వెళ్తాను, వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ అరిచి బయటికి నడిచాడు బుచ్చిబాబు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఇంట్లో లైట్లు వెలగడం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చెప్పులు చప్పుడు కాకుండా విప్పి నెమ్మదిగా ఇంట్లోకి వచ్చాడు బుచ్చిబాబు. నెత్తి మీద టపీమని ఒక దెబ్బ, ఠంగమని సౌండ్. కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించి క్రింద పడిపోయాడు బుచ్చిబాబు. పడిపోతూ ఎందుకే ఇంత గట్టిగా కొట్టావు, ఇప్పుడు ఏమైందని అంటూ పడ్డాడు. తిరిగి మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా భార్య మీనాక్షి స్తంభానికి కట్టబడి ఉంది. ఆమెకు నోట్లో గుడ్డలు కుట్టి ఉన్నాయి. అదేంటే, నిన్నెవరు ఇలా కట్టేశారు అనబోయాడు. అప్పుడే తెలిసింది తనని కూడా కట్టేశారని, తన నోట్లో కూడా గుడ్డలు కుట్టారని. ఆందోళనగా చుట్టూ చూశాడు. అక్కడ సోఫాలో 2 దొంగలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ మొహం దిగులుగా ఉంది. ఏంటమ్మా, ఇంట్లో ఒక్క నగ కూడా లేదు, కనీసం 1000 రూపాయలు సొమ్ము కూడా లేదు. ఎలా కాపురం చేస్తున్నావు మా నీ ముగ్గురితో? ఏమయ్యా,
పెళ్ళానికి నగా నట్రా చేయించకుండా ఎలా ఉన్నావయ్యా? చిచి, నువ్వేదో పెద్ద ఉద్యోగస్తుడివని, పైగా టీవీ సీరియల్కి కథలు గట్రా రాసేటోడివని తెలిసి బోళ్ళంత కూడబెట్టి ఉంటావని అనుకుని వచ్చి మోసపోయాం. ఇప్పుడు మా ఆడవాళ్ళకి ఏం చెప్పుకోవాలి? నీ వల్ల వాళ్ళతో తిట్లు తినాలి. వాళ్ళు ఎత్తుకునే తిట్ల పురాణం ఎట్లా తట్టుకోవాలి ఇప్పుడు? ఎడనైనా రహస్యంగా దాచుంటే చెప్పుండ్రి, అటుకుపోతాం అంటూ అడిగాడు ఒక దొంగ. ఇట మంచిగా అడిగితే ఎట్లా చెప్తారా? 4 పీకితే అంటూ లేచాడు మరో దొంగ. "మ్మ్, మ్మ్, మ్మ్" అంటూ చేతివాచి చూపించాడు బుచ్చిబాబు. ఛీ, ఓడి పాతవాచి ఎవడెక్కవరబే, కనీసం ఉంగరాలు కూడా లేవు చేతికి. ఏం మనిషివయ్యా? పదరా పోదాం, మన టైం వేస్ట్ అంటూ వెళ్ళిపోయారు దొంగ. తెల్లవారి పాలు పోయడానికి వచ్చిన కుర్రాడు వీళ్ళ అవస్థను చూసి వచ్చి కట్లు విప్పాడు. బ్రతుకు జీవుడా అనుకున్నారు ఇద్దరు. అవును, ఇంతకు నగలు డబ్బులు ఏమయ్యాయి అడిగాడు బుచ్చిబాబు. ఆ దొంగలకు మిమ్మల్ని బుద్ధి లేదు. లాకర్ వదిలేసి గూళ్ళన్నీ వెతికారు. అంది మీనాక్షి. అదేంటి, అక్కడ కూడా తెరిచే ఉంది కదా అన్నాడు బుచ్చిబాబు. ఆ లాకర్ కాదండి, దేవుడి మందిరం కింద దాచిన పసుపు కుంకాల డబ్బా. అంది మీనాక్షి. బుచ్చిబాబు షాక్ అయ్యాడు. ఎంత తెలివి! అక్కడ దాచాలనే ఆలోచన ఎలా వచ్చిందా నీకు అడిగాడు. ఈ మధ్య కాలనీలో దొంగలు పడుతున్నారని పని మనిషి చెప్పింది. అందుకే ఎందుకైనా మంచిదని ముందే లాకర్ ఖాళీ చేశాను. ఎంత దొంగలైనా పాపభీతి ఉంటుంది కదా, దేవుడు దయ్యాల్లాంటి భయాలు ఉంటాయి. పూజా మందిరం వైపు చూసినా దాని కింద ఉన్న పసుపు కుంకాల డబ్బాని టచ్ చేయరనే ధైర్యంతో అలా చేశాను. అంది మీనాక్షి. తిడితే తిడతారు గాని, అబ్బో, ఈ ఆడవాళ్ళకి ఉన్నంత తెలివి మనకెక్కడ ఉండి చచ్చింది అనుకున్నాడు బుచ్చిబాబు. యథావిధిగా స్నానం చేసి ఆఫీసుకు తయారయ్యాడు బుచ్చిబాబు. భోజనం వడ్డించింది మీనాక్షి. కంచంలో వంకాయ కూర చూసి మళ్లీ షాక్ అయ్యాడు బుచ్చిబాబు. నేను నిన్ను తేవడం మర్చిపోయాను కదా, ఎలా వచ్చాయి వంకాయలు అడిగాడు బుచ్చిబాబు. మీరు అక్కడ మర్చిపోలేదు, మీ స్కూటర్కి తగిలించి ఉంచి తీయడం మర్చారు. పొద్దుటే వరండా తుడుస్తూ చూశాను. అంది మీనాక్షి. హమ్మయ్యా, బతికాను అనుకున్నాడు బుచ్చిబాబు. కొంతసేపు అయ్యాక తలుపు చప్పుడయ్యి. ఎవరా అని తీసి చూస్తే దొంగ. ఆడకూతురు మెడ బోసిగా ఉండకూడదని చెల్లెమ్మకు ఈ గొలుసు తెచ్చిన. బంగారు గొలుసే, కానీ దొంగ సొత్తు కాదు. నేను ఈ వృత్తిలో దిగక ముందు మా చెల్లాయికి కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో చేయించినది. అది నాకు చెప్పకుండా ఎవరినో ప్రేమించి వెళ్ళిపోనాది. అప్పటి నుండి దేవుడి గుట్లో దాచి ఉంచిన. నాకు దీని అవసరం లేదులే, నా పెళ్ళం కూడా ఇచ్చి రమ్మంది. మేమెంత దొంగాళ్ళమైనా మనుషులమే, లేనోళ్ళ కష్టం చూడలేం. ఇక మీదటైనా పైసలు కూడబెట్టి చెల్లెమ్మను మంచిగా చూసుకో. ఆడోళ్ళు బోసిగా ఉండకూడదు, కొద్దిగానైనా మెడలో బంగారంతో ఉండాలి. వాళ్ళ సరదాలని మనం అర్థం చేసుకుంటేనే మన కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుంటారు సారు. ఇది చెల్లెమ్మకి ఇవ్వు అంటూ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు దొంగ. ఎంత మంచి దొంగ! ఈ దొంగ ఇచ్చిన సందేశం మీద ఒక కథ రాయాలి అనుకుంటూ తలుపు వేసుకున్నాడు బుచ్చిబాబు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.